మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. నాకు విశ్వాసము కలగలేదు. మన శక్తిశాలి అయిన రాక్షసుడు వజ్రదండుని ఒక బాలిక సంహరించుటయ్యా. ఎచ్చట నుండి వచ్చినది ఆ బాలిక. ఇంకను మహారాణి విజయ గర్భవతిగానే ఉన్నది కదా. ఇంకా నీవు అర్థం చేసుకున్న చోటు జయ, నువ్వు ఇదే విధముగా సంహరించబడదాము. మాత మహాలక్ష్మి నీ వినాశనమును తమ ఒక్కొక్క సంకేతమును ఇచ్చి హెచ్చరించుతూనే ఉన్నారు. ఈ సంకేతములను అర్థము చేసుకుంటూ నీవు ప్రయత్నించము దుర్జయ. నీవు ఉద్ధరించబడదవు, నీవు పునీతుడవయ్యదవు. ఈ ఆనందము కేవలము 2 ఘడియలు అతిదేవలే ముఖము చూపించి వెడలనేమోనని. తమరు రాక్షసరాజు దుస్సాహసమును గురించి తెలుసుకున్నారా మహారాజా? అవును మహారాణి. దుర్జయుడు తన రాక్షస ప్రవృత్తుల వలన అధర్మము చేటులో వివసుడగుచున్నాడు. కావున అతడు తన హఠమును త్యజించలేడు. సీమంతపు వేడుకలలో వాడు అవశ్యము ఏదో కలజడి రేపును. గుప్తచరులను అనుసరించి దుర్జయుడు తన శక్తి విఫలమైన తరువాత అతడు అవశ్యము తన గురువు వద్ద నుండి మాయావి శక్తిని పొందును. తమ శిష్యుని ప్రణామములు స్వీకరించండి గురుదేవ. ఆయుష్మాన్ భవ. చెప్పండి, తమ రాకకు కారణం? గురు శ్రేష్ఠ, నాకు పలుమార్లు వారందరూ రాజరత్నాకరులు మరియు రాణి విజయుల సంతానము నాకు మృత్యువుగా మారినవి సంకేతము లభించుచున్నది. కావున నేను నా శక్తి ద్వారా మహారాణి విజయ గర్భమును నాశనము చేయుటకు సమస్త యత్నములు కావించినాను. కానీ ప్రతిసారి నా సమస్త యత్నములు వ్యర్థములైనవి గురుదేవా, వ్యర్థములైనవి. అందుచేత గురుదేవా, నా మాయాశక్తులు క్షీణించినట్లున్నవి. ఇక నాకు ఇంకను అధికమైన మాయాశక్తులు అవశ్యము గురుదేవా. నీ మనోభిష్టము ఫలిస్తుంది రాక్షసరాజా, నీ మనోభిష్టము ఫలిస్తుంది. మేము నీకు మహాభయంకరమైన మాయాశక్తులను ప్రసాదించదము. క్లీం క్లీం లక్ష్యాయ స్వాహ. రాగిని ప్రత్యక్ష ముఖము. ప్రణామాలు గురుదేవా. ప్రణామాలు. ప్రణామాలు రాక్షసరాజా. సంతోషం. రాక్షసరాజా, నేను తమకు ప్రసాదించిన శక్తులకిక తిరుగే ఉండదు. తమరు శక్తివంతులైనారు. తమ ఈ శక్తులతో ప్రళయమును సైతం గుప్పిట్లో బంధించగలరు. తమరి శక్తులతో ఇదివరకటి కంటే మహాభయంకరమైన వినాశనము సృష్టించగలరు. మన్నించండి రాక్షసరాజా, తమరికి ఏమి ప్రమాదం వచ్చినది? నన్ను ఎందులకు ప్రత్యక్షము గావించినారు? హే డాకిని, నిన్ను రాజరత్నాకరులు మరియు రాణి విజయుల గర్భమును నాశనము చేయుటకు ప్రత్యక్షము గావించినాము. అంటే అసహాయ కోమల ప్రాణిని వేటాడుటయా? ఈ విధముగా వేటాడుటలో మనకు కలుగు ఫలితమేమి? ఇక నీవు తక్షణమే రాజరత్నాకరుల మందిరములోనికి వెళ్ళు. అవశ్యము. అనుజ్ఞనీయండి రాక్షసరాజా. వెళ్ళు. శీఘ్రమే ఈ కార్యమును ఆచరించి మరలి రమ్ము. విజయీ భవ. ఇక నాకు అనుమతినియ్యండి గురుదేవ. యశస్వీ భవ. ప్రణామములు పితాశ్రీ. ప్రణామములు మాతాశ్రీ. ఎవరమ్మా నీవు? నేను తమరి పుత్రికను. ఎందులకు ఈ చెడుకు విచ్చేసినావు? నేను ఎచ్చటికైనను వెళ్ళగలను. నన్నెవరు ఆపగలరు? నేను సమస్త జనుల స్వామిని. స్వామి, కుమారి పూజ సమయంలో సాక్షాత్తు దేవతలే బాలికల రూపము ధరించి మన సమక్షముకు విచ్చేసినారు. అటులనే మాతయ్యే ఈనాడు బాలిక రూపములో విచ్చేయలేదు కదా. మహారాణి, పసిపిల్లలు భగవంతుని స్వరూపము. వీక్షించితిరా, ఈమెయే దేవి అని సంకేతమిచ్చుచున్నది.
పలుమార్లు అనేక రూపాలు ధరించి తమ లీలలను దర్శింపచేశారు. అయినా కూడా మేము తమను గుర్తించలేకపోయాము. మా ఈ అపరాధములకు మమ్మల్ని క్షమించండి మాత. లోకంలో ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. మేము జనులను భ్రమింప చేస్తూ ఉంటాము. అవును మాత, సర్వులు తమ లీలను తెలుసుకోవటం ఉచితం కాదు. తమకు తెలియను కదా మాకు ఏకాంత పూజ చేయవలెనని. ఏకాంత పూజ? ఏ తమరు నా పూజను ఆచరించరా? అవశ్యం మాత, ఎందుకు ఆచరించము? తమరు మా ఆనందోత్సాహములో పాల్గొని మా ఉత్సాహమును ఆనందమేము కావించారు, శుభమును చేకూర్చారు. మేము తమరి పూజను అవశ్యం ఆచరించము. అటులైనచో ఏకాంతంలోనికి విచ్చేయండి. మాతా, పూజ ప్రారంభించమంటారా? పూజ పూర్తయిన తర్వాత ప్రసాదమును ఇచ్చుదను. మాతా, మేము తమరి ప్రసాదమును గ్రహించి ధన్యులమయ్యదము. కళ్ళు తెరవండి. ప్రసాదమును స్వీకరించండి. మాతా, మేము తమరి ప్రసాదమును గ్రహించి ధన్యులమైనాము. తమ ఈ కృప వలన ధన్యులమైతిమి. ఆగండి మాతాశ్రీ. ప్రణామములు పితాశ్రీ. ప్రణామములు మాతాశ్రీ. ప్రసాదం మీరే భుజిస్తున్నారా? నాకు పెట్టరా? వైష్ణవి, నీవా? రా పుత్రి. తమరు నన్ను మర్చిపోయారా మాతాశ్రీ? లేదు పుత్రి, తన పుత్రికను మాత ఎటుల మరువగలదు? రా రా పుత్రి, ప్రసాదమును స్వీకరించుము. మా సోదరీమణులు అందరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. వీల్లేదు, అందరూ తినకూడదు. అదిగో మా సోదరీమణులు. మిమ్మల్ని అందరినీ ఒకేసారి దర్శించడం వల్ల మనసుకు ఆనందం కలిగింది. తొలిసారిగా తమరొచ్చినప్పుడు 9 ఇప్పుడు 10 మంది ఉన్నారు. 10 మందా? మేము 9 ఈ బాలిక మాలోనిది కాదు. మరి ఈ బాలిక ఎవరు? ఎవరు నీవు? నీ పితృదేవుల నామధేయము? ఎచ్చట నుండి వచ్చితివి? ఇచ్చటకేలా వచ్చితివి? అయ్యయ్యో, ఒకేసారి ఇన్ని ప్రశ్నలు వేస్తే సమాధానం ఎటులా చెప్పగలదు? తను మీలాంటి బాలికే కదా. తను మాలాంటి బాలిక కాదు మాతాశ్రీ. మరి ఈ బాలికెవరు? ఈ బాలికెవరో మీరే చెప్పండి. ఢాకిని! ఢాకిని! మాతాశ్రీ, ఇది ఢాకిని. మీకిచ్చిన ప్రసాదము విషపూరితమైనది. వీక్షించితిరా? నేను ఢాకిని. మహా